ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హర హర మహాదేవ. రేపు నార్త్ ఇండియన్స్ అంతా కూడా హరియాలీ తీజ్ అని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ హరియాలీ తీజ్ గురించి మీకు ముందే తెలుసా? ఒకవేళ తెలిసే తప్పకుండా కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి. హరియాలీ తీజ్ అంటే శివుడు మరియు గిరిజాదేవి కళ్యాణం జరిగిన రోజుగా చెబుతారు. పార్వతీదేవి హిమవంతుడు మేనకాదేవికి కుమార్తెగా జన్మించి శివుణ్ణే భర్తగా పొందాలని ఘోర అరణ్యంలో తపస్సు చేస్తుంది. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన పార్వతీదేవి తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెని దేవతలందరి సమక్షంలో వివాహం ఆడుతారు. దీన్నే గిరిజా కళ్యాణం అని మనం పిలుస్తాము. వాళ్ళు హరియాలీ తీజ్ అని జరుపుకుంటారు. ఈ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి గౌరీదేవిని ఆరాధన చేస్తారు. అలాగే శివుడు పార్వతి కళ్యాణంని వీక్షించడం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరిపించడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఎవరికైతే కళ్యాణం జరగడానికి ఆటంకాలు ఉంటాయో, అలాగే కళ్యాణం అయినా కూడా భార్యాభర్తలు తగులాడుకోవడం లాంటివి జరుగుతుంటాయో, సంతానం కలగదు, అలాంటి వాళ్ళు ఈ గిరిజా కళ్యాణం వినడం ద్వారా, గిరిజా కళ్యాణం గురించి తెలుసుకోవడం ద్వారా అలాంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని వాళ్ళు నమ్ముతారు. ఇలా వాళ్ళు హరియాలీ తీజ్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హర హర మహాదేవ.